హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు జాబ్లెస్ ఉమెన్. మీ అందరికి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను పెట్టే ప్రతి వీడియో అందరూ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే చూడాలని కోరుకుంటూ ఉన్నానండి. ఈరోజు ఏంటంటే మళ్ళీ ఎందుకు కిచెన్లోకి వచ్చేసానంటే బీట్రూట్ జామ్ చేద్దామని వచ్చేసానండి. ఇది ఎలా చేసుకోవాలో ఏంటో నేను ప్రొసీజర్ చెప్తాను స్టెప్ బై స్టెప్. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ దీని మీద ఉండే స్కిన్ని రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, హెల్దీగా ఉంటుందండి. బీట్రూట్ అంటేనే హెల్దీ కాబట్టి సో బీట్రూట్తో మనం ఇప్పుడు జామ్ చేసుకోబోతున్నాం. సో ఇది చాలా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తానండి ప్రొసీజర్. ఫస్ట్ ఏం చేయాలంటే దీని మీద ఉండే స్కిన్ అంతా తీసేసుకోవాలి. ఆ బీట్రూట్ని తీసుకొని కట్ చేసుకోవాలండి. మరీ మీడియంగా అక్కర్లేదండి, మరీ అని పెద్దగా అక్కర్లేదు. మితంగా అంటే మనం ఇవి కుక్కర్లో వేసేస్తామండి. ఎక్కువ మనం ఉడకబెడితే లేట్ ప్రాసెస్ అవుతుంది. అందులో ఉడకదు, కొంచెం ఉడుకుతుంది. అదే మన కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుంది కదా, అందుకని చెప్పి కుక్కర్లో వేసేస్తాం. మరి ఎక్కువ పెద్దవి కాకుండా ఎక్కువ చిన్నవి కాకుండా మీడియంగా తీసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కుక్కర్లో వేసేసుకుంటాము. కుక్కర్లో ఏమి వేయకూడదండి, సాల్ట్ అలా ఏమి వేయకూడదు. కుక్కర్లో వేసుకొని జస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటే చాలు. ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా ఆ వాటర్ అంతా అంటే ఆ బీట్రూట్లో ఉండే టేస్ట్ అంతా వాటర్కి వెళ్ళిపోతుంది కదా, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ వస్తే చాలండి, మరీ ఎక్కువసేపు అక్కర్లేదు. మనం రైస్ ఎలా పెట్టుకుంటామో అలా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం మిక్సీలోకి వేసుకుంటామండి. ఇప్పుడు మనం ఈ బీట్రూట్ ఉంది కదా, ఈ బీట్రూట్ అంతా తీసుకెళ్ళి కూల్ అయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. చూడండి, మిక్సీకి వేసుకున్నాం. చూడండి ఇట్లా మెత్తగా ఇస్తున్నా, ఇలా మెత్తగా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న దాన్ని మనం ఇలా బాండల్లోకి తీసేసుకుందాం. చూడండి మొత్తము దీంట్లోకి తీసేసుకొని ఇప్పుడు స్టవ్ అంటేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అడుగు మాడకుండా చూసుకుంటూ ఉండాలి. అది బాగా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలండి. అంటే కొంచెం తీపి కావాలి కదా, ఎక్కువ తీపి కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మితంగా కావాలన్న వరకు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఈ బెల్లం బాగా కరిగేంత వరకు బాగా, వాటర్ అయితే ఏం వేసుకోకూడదండి. కొందరు వాటర్ వేసుకుంటారు, వాటర్ అయితే ఏం అక్కర్లేదు. దాంట్లో ఉండే వాటరు ఇదైపోతే డైల్యూట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత తీపిని చూసుకొని బెల్లం వేసుకోవడమే. బాగా బెల్లం కరిగేంత వరకు బాగా ఇది చేసుకుంటూ దగ్గరే ఉండాలండి, లేదంటే మాడిపోతుందేమో అని చూసుకుంటూ ఉండాలి. తినేది కదా, పిల్లలు తినేది, కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోండి. బాగా అదంతా మిక్స్ చేసుకుంటూ నీట్గా అడుగు మాటకుండా చూసుకోవాలండి. జస్ట్ లైట్ ఒక 10 డ్రాప్స్ లెమన్ ఉంటుంది కదా, అది వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఏం అక్కర్లేదు. ఇక షుగర్ కూడా ఏం యాడ్ చేయనక్కర్లేదండి, జస్ట్ బెల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందని టెస్ట్ చేయాలంటే అట్లా స్పూన్తో పైకెత్తినప్పుడు కింద పడిపోకూడదండి. అయితే ప్రిపేర్ అయిపోయిందండి, ఇంకా టేస్ట్ చూసి చెప్తాం. హాయ్ అండి, ఇద్దండి జామ్ అయిపోయిందండి. చాలా బాగుందండి టేస్ట్. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు కదా, వాడి చేత చెప్పిస్తాను టేస్ట్ ఎలా ఉందో. స్పూన్ ఇట్టినా, ఇదిగోండి. జస్ట్ లైట్గా కాలుతుంది, సో అందుకని ఒక రోజు ఇస్తున్నాను. తర్వాత బ్రెడ్ మీద పెట్టి ఇస్తాను. చూడండి మా అబ్బాయి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి నాన్న, సరేనా? ఎట్లా ఉంది? సూపర్ ఉందా? బాగుంది ఫ్రెండ్స్ అని చెప్పు. చూసారు మా పిల్లలకి ఇప్పుడు జామ్ తీసి జామ్ మీద బ్రెడ్ మీద వేస్తున్నానండి. వేసి వాళ్ళకి టేస్ట్ చూస్తారు, ఎట్లా ఉందో చెప్తారు. నీకు ఒక బ్రెడ్, కాలడం లేదు, చల్లగానే. దీన్ని మనము ఏం చక్క మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. అంటే ఏమన్నా గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసి ఏం చక్క మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కడికి పోదండి. ఇది పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్లో, స్నాక్స్ బాక్స్లో అలా పెట్టిస్తూ ఉండొచ్చు. 1 మినిట్ ఉండి చూసి
చూడండి, ఇప్పుడు దీన్ని ఇట్లా వేసి కట్ చేసేద్దాం. ఇప్పుడు మా అబ్బాయి తిని టేస్ట్ చెప్తాడండి. తిన్నానా బ్రెడ్ జామ్ తిను, తీసుకో, గట్టిగా పట్టుకో. బాగుందా? బాగుంది ఫ్రెండ్స్ అని చెప్పు. చేతులు అటు పెట్టకూడదు. ఈ జామ్ కూల్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఉంటుంది కదండి, ఏమన్నా బాక్స్ అట్లా డబ్బా ఉంటాయి కదా, వాటిలో మనం ఆ జామ్ని వేసేసుకొని క్లోజ్ చేసుకొని 1 to 1 month దాకా ఎక్కడికి పోదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ చూస్తా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి, ఉంటాను. బాయ్.